ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నేటితో నెరవేరనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ కానుంది. ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా మారనుంది. ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు విమానం రానుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర విమానయాన శాఖ అధికారులతో రానుంది. చివరి ట్రయల్ రన్ విజయవంతం తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో 300 విమానాలు దిగే సదుపాయం ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు విమానయాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు ఊహించని వేగంతో సాగాయి. తొలి దశ నిర్మాణ పనులకు 4,592 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జీఎంఆర్ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తుంది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేను ఇక్కడ నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380, బోయింగ్ 47-8 వంటి భారీ విమానాలు, వైడ్ బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్వేను నిర్మించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సరిగ్గా 10:15 విమానం ల్యాండ్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయినటువంటి భోగాపురంలో గత కొన్నేళ్లుగా నిర్మాణ దశలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఈ రోజు ట్రయల్ రన్ కి సిద్ధమైంది. ఈ రోజు ఫైనల్ ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం సరిగ్గా 11 గంటలకైతే భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగబోతుందని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు ఏవియేషన్ కు సంబంధించినటువంటి సాంకేతిక సిబ్బంది కూడా ఇందులో ప్రయాణిస్తారు. ఇది చివరి ట్రయల్ రన్ గా అయితే అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఈ ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలోనే జూన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇదైతే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఒకేసారి 18 విమానాలు దిగే విధంగా కూడా ఇక్కడైతే నిర్మాణం చేశామని అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఇక్కడ చూసుకుంటే 24 గంటల విమాన సర్వీసులు అయితే అందుబాటులోకి వస్తాయని కూడా అధికారులు, అదేవిధంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నటువంటి జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అతి విశాలమైనటువంటి దాదాపు 2,300 ఎకరాల్లో నిర్మించినటువంటి విమానాశ్రయంలో అతిపెద్ద రన్వేని అయితే నిర్మించడం జరిగింది. 3.8 కిలోమీటర్ల పొడవైనటువంటి రన్వే అతి సుందరంగా తీర్చిదిద్దబడింది. రాత్రి కూడా విమానాలు దిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ విమానాశ్రయం రావడం వల్ల ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రూపురేఖలు మారిపోతాయి అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి ఆ విమాన సర్వీసుల ద్వారా వచ్చేటువంటి విదేశీ ప్రయాణికులు, ప్రతినిధులతో ఇక్కడ వ్యాపార వాణిజ్య రంగాలు అయితే అభివృద్ధి చెందుతాయని చెప్పి, తద్వారా కూడా ఆర్థిక వ్యవస్థ కూడా మారుతుంది, ఆర్థిక అభివృద్ధికి సాధ్యమవుతుందని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రజల కళ అయితే నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకుంటే ఈ ప్రాంతంలో శ్రీకాకుళంలో కావచ్చు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా రంగం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా
ఉత్తరాంధ్రలో పండించేటువంటి పంటల్ని కార్గో ద్వారా ఎగుమతి చేసుకొని అభివృద్ధి సాధించవచ్చు. దాంతో పాటు ఏదైతే అరకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినటువంటి అరకు కాఫీని కూడా ఎగుమతులు చేసుకునే విధంగా కూడా ఎక్కడైతే రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ జూన్ నెలకు అయితే పూర్తి స్థాయిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.